ఉట్టిపడని బ్రహ్మ తేజస్సు ఈ సంధ్యా సమయంలో విభూతి రేఖలు రుద్రాక్షమాలలు ధరించి మా ఉద్యానవనంలో సంచరిస్తున్న ఈ మహనీయులెవరు? మహనీయులకు వందనాలు. సమస్త సన్మంగళాని భవంతు. స్వామి, తమరు బ్రాహ్మణ కుమారులే కదా? ఏ కాదని అనుమానంగా ఉందా? మీ ముఖవర్చస్సు చూస్తే బ్రాహ్మణులు కాదనే సాహసం నాకే కాదు, ఎవ్వరికీ ఉండదు. కానీ ఒక్క విషయంలో మాత్రం నాకు సంశయంగా ఉంది. సంశయాత్మ వినశ్యతి అని కదా వేదవాక్యం. అందుచేత మీ సంశయాన్ని వెంటనే నివృత్తి చేసుకోండి. ధన్యోస్మి. స్వామి, బ్రహ్మ తేజస్సు ఉట్టిపడే మీ దగ్గర పండిన ఆకులు, క్షత్రియులు ధరించే కత్తి చూస్తే సందేహించటం సమంజసమే. అహింసో పరమో ధర్మ అని కదా వేదశాస్త్రాలు చెబుతున్నాయి. వేదశాస్త్రాలు చదివిన వాళ్ళు వాటిని కేవలం చిలక పలుకుల్లా వల్లెవేయడం కాక వాటిలోని ధర్మాలను ఆచరించాలి. ఆచరణ లేని అధ్యయనం భక్తి లేని పూజ లాంటిది. అహింసాచరణకు మార్గాలు వెతికాను. ఒక్క ప్రేమతత్వం తప్ప వేరే మార్గం లేదని తెలుసుకున్నాను. అందుచేత ప్రతి జీవిని ప్రేమిస్తూ వేటిని హింసించకుండా పండి ఎండి రాలిపోయిన ఈ ఆకలితోనే నా ఆకలి తీర్చుకుంటున్నాను. మరి దేన్ని హింసించడానికి ఇష్టపడని మీరు కత్తిని ధరించడం విచిత్రంగా ఉంది. నా శత్రువుల్ని సంహరించడానికి ఇది ధరించక తప్పలేదు. అహింసని అక్షరాలా పాటించే మీకు శత్రువులా? అవును, బద్ధ శత్రువులు. వారిని నిర్దాక్షిణ్యంగా శిక్షించాలి. దండన రాజవిధి కాని తమ ధర్మం కాదు కదా. అందుచేత మీ శత్రువుల్ని శిక్షించమని మహారాజుకు మనవి చేయండి. ఏ ప్రభువు నా శత్రువుల్ని శిక్షించడానికి ముందుకు రాడు. కారణం? లోకం దృష్టిలో నా శత్రువులు మహాభక్తులు. మరి మహాభక్తులు మీకు శత్రువులు ఎలా అయ్యారు? వివరిస్తాను. వీళ్ళంతా నారాయణ అని ఒక్క మారు మనసారా స్మరిస్తే చాలు సాక్షాత్కరించే కరుణామూర్తిని, శ్రీమన్నారాయణమూర్తిని భక్తి పేరుతో అష్ట కష్టాలకు గురి చేశారు. వారెవరో నేను తెలుసుకోవచ్చా? తప్పక. వారిలో మొదటివాడు నారదుడు. నారద మహర్ష? ఏ ఆశ్చర్యంగా ఉందా? ఆశ్చర్యంగానే ఉంది. అతి మధురంగా నిరంతరం నారాయణ నామస్మరణ చేస్తూ ముల్లోకాలకి మాధవనామ మాధుర్యాన్ని పంచి ఇచ్చే ధన్యజీవి. అతడు చేసిన అపచారం ఏమిటి? అతడు చేసిన అపచారమా? జగదాధార నారాయణ, జగత్ పరిపాల నారాయణ, నారాయణ హరి నారాయణ, నారాయణ హరి నారాయణ. పంకజ నయన పన్నగ సేన పాహి దయాఘన నారాయణ, మోహ వినాశక మోక్ష ప్రదాయక మోహన రూప నారాయణ, జగదాధార నారాయణ, జగత్ పరిపాల నారాయణ, నారాయణ హరి నారాయణ, నారాయణ హరి నారాయణ, నారాయణ హరి నారాయణ, నారాయణ హరి నారాయణ. అహోరాత్రాలు నారాయణ నారాయణ అని ఇలా నారదుడు నామస్మరణ చేస్తుంటే భక్తుల కోసం ఎన్ని బాధలైనా ఆనందంగా సహించే నా ప్రభువు వింటూ వైకుంఠంలో కూర్చోగలడా? లోక సంరక్షణ కోసం, ధర్మోద్ధరణ కోసం అనేక అవతారాలు ఎత్తి పడరాని బాధలన్నీ పడి అలసిపోయి పాల సముద్రంలో శేషతల్పం మీద హాయిగా విశ్రాంతి తీసుకోవలసిన సమయంలో నిద్రాహారాలు మాని ఈ నారదుని వెంట తిరుగుతున్నాడే. పరమాత్మకు తాను కలిగిస్తున్న బాధను కొంచెమైనా గ్రహించాడా నారదుడు? గ్రహించలేనట్టే ఉంది. పదసేవ చేయవలసిన పతిత పావనుడికి నారదుడు కల్పించిన కష్టాలు చూస్తే నా హృదయం విలవిలలాడిపోతుంది. అందుకే నారదుడిపై పగబూనాను. మీ మాటలు వింటూ ఉంటే సమంజసంగానే ఉన్నాయి. మీ ఆగ్రహానికి గురైన వాళ్ళు ఇంకెవరు స్వామి? ప్రహ్లాదుడు. ప్రహ్లాదుడా? నారాయణ నామం తప్ప వేరెరుగుని భక్తాగ్రగణ్యుడే.
కన్న తండ్రి ఎన్ని రాక్షస బాధలు పెట్టినా భరించి శ్రీహరి పాదాలు తప్ప ఇతరాన్ని ఆశ్రయించని పావనమూర్తే అతడా మీకు శత్రువు? హ్మ్. తండ్రి పెట్టిన బాధలన్నీ భరించాడా? ఎవరు భరించారా ఆ బాధలు? ఎవరు సహించారా ఆవేదన? చిదిమితే పాలుగారే చిన్నారి ప్రహ్లాదుడా ఇన్ని బాధలు భరించి జీవించగలడా?